యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తును గురించి, ఆయన దైవత్వము గురించి ప్రశ్నించే వారికి మార్పు చెందిన నీ జీవితమే గొప్ప జవాబు. నువ్వు మారకుండా, నీ స్వభావము మారకుండా, నీ జీవిత విధానము ఇతరులకు మాదిరిగాను సవాలుగా ఉండకుండా, నీవు దేవుని గురించి ఎంత చెప్పినా అది ప్రయోజనము శూన్యమే. దారి చూపించి దీపస్తంభాలు ఎన్నడూ కూడా శబ్దము చేయవు. వెలుగును విరజిమ్మే నక్షత్రాలు రాదంతం చేయవు. అలాగే దేవుడు చెప్పినట్లు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కాని అది ఇంట నుండి వారందరికీ వెలిగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని దేవుడు స్పష్టముగా తెలియచేస్తున్నారు. కనుక ఎల్లప్పుడూ మన దీపములను నూనెతో, దేవుని ఆత్మతో నింపుకొని ఆయన రాక కొరకు ఎదురు చూస్తూ అనేక మందికి దారి చూపిస్తూ నక్షత్రముల వలె పోలి నడుచుకుందాం. మనం మారకుండా మన మాటలు ఎవరిని మార్చలేవు. యేసయ్య గురించి ప్రశ్నించే వారికి మార్పు చెందిన వారే సరైన జవాబు ఇవ్వగలరు. నీలో కొరతలో, లోపమో, పాపమో ఉన్నట్లయితే నీవు ఇతరులకు దారి చూపించగలవా? ఎన్నడూ అటువంటి కార్యము నీ నుంచి చేయలేవు. కనుక నీవు దీపస్తంభము వలె, అంటే దీపము వలె వెలిగింపబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీవు అలా వెలిగింపబడాలి, ఇతరులను వెలిగించాలంటే ముందు నీ నుంచి ఆ పాపము దూరపరచబడాలి. నీవు ఒక వెలుగై ఉండి ఇతరును వెలిగించాలి అంటే నీలో పరిశుద్ధత కలిగి జీవించాలి. అప్పుడే నీవు ఇతరులను వెలిగించగలవు. మరి నీ జీవితం ఒక జవాబుగా ఉందా? పరిశుద్ధంగా ఉందా? ఇతరులకు మాదిరికరంగా ఉందా? ఒకవేళ ఇంతవరకు అలా లేకుండా ఉంటే ఇక నుంచి దేవుడు నీ కొరకు చేసిన త్యాగమును నీవు స్మరించి, దేవుడు ఇంతవరకు నీ కొరకు చేసిన అద్భుత కార్యములను నీవు స్మరించుకొని, నీవు పశ్చాత్తాప హృదయముతో ఆయన నీవు క్షమాపణ కోరుకొని నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకొని నీవు ఆయనకు అర్పింపబడి, నిన్ను నీవు సమర్పించుకొనబడి ఇతరులకు కూడా నీవు మాదిరికర జీవితాన్ని, అంటే నీ జీవితమే ఒక వెలుగుకరంగా మార్చబడిన తరువాత నీవు వెలుగై ఉండి నీలో ఉన్న చీకటి అంతా పారదోలబడిన తరువాత ఇతరులకు నువ్వు వెలుగై నీవు వెలిగించుదువు. నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్ని జనుకు వెలుగుగా ఉంచి ఉన్నానని దేవుని వాక్యం సెలవిచ్చినట్లు దేవుడు నిన్ను ఆ విధంగా దీవించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.